నమస్కారం. ఈరోజు ఉదయం వాకింగ్కి వెళ్తున్న మూమెంట్లో వాకింగ్ ఆల్రెడీ చేస్తూ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తను ఫోన్ చేసి చెప్పినంత నేను రికార్డ్ చేశాను. ఈ వీడియో అయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. నిజంగా నాకైతే రక్తం ఉడికిపోయిందండి. కేరళలో ఉన్నటువంటి ఆ పినరయి విజయన్ గవర్నమెంట్ అది మనుషులేనా? కడుపుకి అన్నమే తింటున్నారా? మా ఫ్రెండ్ ఫోన్ పెట్టిన తర్వాత ఇంకొక వార్త చూశాను. ఐ థింక్ పశ్చిమ గోదావరి చెందిన భక్తుడు, ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఫస్ట్ ఆ వీడియో పెట్టి అతను మా ఫ్రెండ్ది పెడతాను. అతను క్లియర్గా కేరళ పోలీసులు ఎవరైతే ఉన్నారో, కేరళలో అత్యధికంగా ఉండేది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అనకూడదు, కానీ ఆ శబరిమల ఆలయం ఉండబట్టే కేరళలో ఇంకా ఆ హిందుత్వం అన్నది మిగిలింది. లేదంటే ఇప్పటికి మొత్తం కూడా అయితే క్రైస్తవం లేదంటే ముస్లింగా మారిపోయింది కేరళ అంతా. ఒకప్పుడు కేరళ వచ్చేసి దేవభూమిరా, మత మార్పులు అయిపోయింది. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దేవుడే దేవుడు అన్నట్టు, వీళ్ళేదో వస్తున్నారులే పోతున్నారులే అన్నట్టు అడుగడుగునా కూడా మన వారిని నానా రకాల ఇబ్బందులు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చూడగానే మలయాళం వాళ్ళని గుర్తుపెట్టి లేదా వాళ్ళ మాటలు బట్టి తెలుసుకొని వారిని సెపరేట్లో పంపిస్తున్నారంట. నీలక్కల్ అని చెప్పేసి మామూలుగా శబరిమలకి వెళ్ళే భక్తులంతా కూడా ఫస్ట్ వెళ్ళి ఆగాల్సిన పాయింట్. నువ్వు ఏ వెహికల్ అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ నీ వెహికల్ ఆపేస్తారు. అక్కడి నుంచి పంబకి వెళ్ళాలంటే కేరళ ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలి. 24/7 బస్సులు ఉంటాయి. కానీ మా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 అప్పుడు వెళ్ళాడు. ఉదయం 10 గంటల వరకు వెహికల్స్ రాలా. నీలక్కల్ నుంచి ఇక ఈ పంబకి వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళడానికి డిసైడ్ అయి ఉన్నారు. మొత్తం కొండ ప్రాంతమే. లక్కీలు మధ్యలో క్వాలిసర్ వచ్చిన బతిని అనుకున్నారు. మొత్తానికి ఎలాగో వెళ్ళారు. ఆ మధ్యలో అసలు ఏం జరిగి మొత్తం వాడు చెప్తాడు. తర్వాత ఇప్పుడు కొంతమంది వాళ్ళ వల్ల కాక నీలక్కల్లో వెయిట్ చేయలేక పందలం దగ్గర ఒక ఆలయం ఉంటుంది. దెన్ ఆ ఆలయంలోనే ఇక నెయ్యి అభిషేకం, అంటే ఇరుముడి తీసుకుని వెళ్తున్నప్పుడు నెయ్యిని పోస్తారు టెంకాయలు. ఆ అభిషేకం అక్కడ చేసేసి తిరుక్కోవియల్ సమ్మూరు ఆ టెంపుల్ అది. ఇక ఆ నెయ్యి అభిషేకం అక్కడ పందలం ఆలయంలో చేసేసి వెనక్కి వచ్చేస్తున్నారంట. వేల మంది అలా. కేరళలో ఉన్నటువంటి ఆ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్, కేరళలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ వాళ్ళు, ఎల్డిఎఫ్ అంటారు, యూడిఎఫ్ అంటారు, 2 పార్టీలు అక్కడ ఎన్నాళ్ళు పరిపాలిస్తూ ఉన్నాయి. ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అంటే కమ్యూనిస్ట్ బ్యాచ్, సిపిఐ వీళ్ళంతా. యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ రిమైనింగ్ బ్యాచ్ అంతా. సో అంతిమంగా ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఆలయాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బలగాలని అక్కడ సెక్యూరిటీగా పెట్టాలి. ఆ ఆలయాల సంచి కట్టుబాట్లు అనేవి ఏవైతున్నాయో నిష్ఠగా ఫాలో అయ్యే విధంగా కేంద్రం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ మొత్తుకునేది ఇదే. దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించి ఒక ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలనేది ఇందుకే. మరలా చెప్తున్న ఆ శబరిమలకు సంబంధించి మా ఓటు పడ్డ కష్టాలు కళ్ళ ముందు నాకు లైవ్లో కనపడిన వాడు చెప్తుంటే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే మరలా చెప్తాను. కేరళలో ఉన్నటువంటి ఏ ఒక్క హిందువు అయినా కానీ ఆ ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ కానీ ఓటు వేయటం అంటే వాళ్ళు పూజించే దేవుణ్ణి వీళ్ళే నమ్మనట్లు లెక్క. లేదా దేవుడు మనుష్య రూపంలోనే ఏదైనా చెల్లడం కోరుకుంటాడు. కాబట్టి నీకు అవకాశం ఇచ్చినా సరే నువ్వు మరలా రాక్షసుని ఎన్నుకుంటూ ఉన్నావు. మరి ఇంకేం చేశాడు దేవుడు? నేను మా ఫ్రెండ్ ఫ్లోలో అడిగా, మరి ఎరా భక్తులు ఇంటికి కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మరి దేవుడు ఏమయ్యాడరా అని చెప్పేసి. ఏం చేస్తావురా, దేవుడు టెస్ట్ పెడుతున్నాడరా, నీకు నమ్మకొంది వస్తున్నావు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారం, ఆ కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యాపారంలో పడిపోయి అలాగే చేస్తున్నారు. కనీసం అండి ఏపీ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, త్రూఅవుట్ ఈ మహారాష్ట్ర, లైక్ మొత్తం ఇండియా నుంచి వస్తున్నారు కదా భక్తులు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేమో మా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ షెల్టర్ ఉంది, షెడ్ ఉంది, అది ఇది. అసలు మామూలు నా ఫీజులు ఎగిరిపోయినాడు. ఘోరంగా నేను చెప్పలేకపోతున్నా. వాడు చెప్పింది మొత్తం నేను పెడతాను చూడండి. ముందైతే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని నిజంగా నేను కనుక అయితే మాలలో ఉన్నా అనేది కొట్టేదును. మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్తున్నాడు, మాలలో ఉన్నా కానీ ఓపిక నశించిపోయి స్వాములంతా కూడా నినాదాలు చేశారా. ఆ బస్సులు అయితే చచ్చిపోతారని భయం వేసిందిరా. ఒకనొక సమయంలో ఒక చిన్న తోపులాట చాలరా, 1,00,000 మంది చనిపోతారా అన్నాడు. ఆల్రెడీ ఒక మహిళ
ఐ థింక్ కోజికోడ్ కేరళ చెందిన మహిళ పాపం ఆమె 55+ ఏజ్. ఆడవాళ్ళ ప్రవేశం అన్నారు కదా, ఋతుక్రమం ఆగిపోయింది ఆమెకి. దెన్ ఆమె పసిబిడ్డలని ఎలా చేస్తారు, ఆమె చనిపోయింది పాపం క్యూ లైన్లో ఉండి 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 ఉండి. ఘోరాతి ఘోరంగా అక్కడ హిందువులని భయపెట్టి బాధపెట్టి శబరిమలకి రాకుండా చెల్లి హిందువులని, దేవుడి మీద నమ్మకం లేకుండా చెల్లి హిందువులకి. ఇదే ముండరా ఆ యదవులకి ఇదే కావాలి. ఇంకా ఆ కేరళ అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి చాలా చాలా కంట్రోల్స్ నేను వీడియో ఇస్తానండి. చాలా చాలా కోపం వస్తాయి. ఆ వీడియో అటాచ్ చేసి చూడండి, ఆడియో అటాచ్ చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నా, లెంత్ ఎక్కువని చెప్పేసి స్కిప్ చేయకండి. అందుకైతే ఫార్వర్డ్ కొట్టుకుంటూనే వెళ్ళండి. ఖచ్చితంగా అందరికైతే ఇది షేర్ చేయండి. కేరళలో ఉన్నటువంటి శబరిమలను మనం కాపాడుకోవాలి, కేరళలో ఉన్నటువంటి హిందువులు మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇంకో విషయం ముందాక చెక్ చేసి తెలిసింది, మామూలుగా అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వాళ్ళు ఉంటారంట, అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు వాళ్ళు ఉంటారంట. కేంద్ర బలగాలు యాక్చువల్గా వాళ్ళు ఉన్న తర్వాతే ఇదంతా స్టార్ట్ అవ్వాలంట. మండల పూజకు సంబంధించి ఆలయం తెలిసిన తర్వాత లైక్ ఇలా వాళ్ళు ఎవరు రాకుండానే స్టేట్ పోలీసులు కానిచ్చారు. సేమ్ మొన్న పెహల్గామ్ అటాక్ జరిగింది కూడా అలానే కదా, టెర్రరిస్టులకి వచ్చేది ఎలా ఏంటి అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పర్మిషన్ ఇచ్చేసింది, టూరిస్టులకి వాళ్ళు వెళ్ళిపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటిమేషన్ లేదు. టూరిస్టులు ఇక్కడ పోల్చకూడదు. బట్ ఏమంటారంటే ప్రాణాలు అండి, వందలు కదండి వేల మంది ప్రాణాలండి. పసి బిడ్డలు కూడా పట్టుకొని వస్తుంటారు. అరే మూర్ఖులారా, ఇది నేను డైరెక్ట్గా అంటున్నా, హిందువులు అంటున్నా, ఈ మాట హిందువులను అంటున్నా, నా హిందువులను అంటున్నా, మూర్ఖులారా. పసిబిడ్డలను పట్టుకొని వెళ్ళేది శబరిమల అంటే అంత ఫుల్ రష్ ఉండే ప్రాంతానికి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, మోడీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, దయచేసి మన తెలుగు వాళ్ళు 2 తెలుగు ప్రాంతాలలో ఇరుముడిని సమర్పించే విధంగా ఆ స్వామివారి సన్నిధానాన్ని గొప్పగా నిర్మాణం చేయండి అక్కడక్కడ. ఐ థింక్ నా తెలిసి గొల్లపూడి ఒకటి, ద్వారపూడి ఒకటి, ఇలా కొన్ని ఉన్నాయి. నా తెలిసి నెక్స్ట్ టైం నుంచి స్వాములు అక్కడికే వెళ్తారు. కొంతమంది నీరుబడిన అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా ఇరుముడి సమర్పించేస్తూ ఉంటారు. శబరిమల వెళ్ళలేక అంత దూరం ఎందుకని గోడు కాదు, ఆడకు వెళ్తే స్వామి దర్శనం అవ్వాలి కదా. ఏడవుతుంది 2-3 గంటలు అవ్వాల్సిన ప్రయాణం గంటలు అంటారు వెయిటింగ్ అక్కడ. దీనికి వెళ్తానికి లేదు, దీనికి వెళ్తానికి లేదు, స్నానానికి లేదు, తాగటానికి లేదు. నరకం అంట అసలు అక్కడైతే. అంత నరకంలో కూడా మరి ఎందుకు వెళ్తున్నారు భక్తులు అని మనకు అనిపించి మన వాళ్ళని అడిగి వెళ్ళనీయకుండా చేయాలి అని అలా మనకు అనిపించి మన హిందూ దేవుడు మనమే తగ్గించుకోవాలి. అది వాళ్ళ టార్గెట్, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ టార్గెట్. అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయాలి, వారిని బీజేపీకి దూరం చేయాలి, అన్నింటికి సంబంధించేసి దేవుడిని నమ్మకం కోల్పోయేలాగా చేయాలి, వీలైతే మతం మార్చేయాలి. ఇది వాళ్ళ బతుకు. నెక్స్ట్ వీడియో తర్వాత ఆడియో అటాచ్ చేసి చూడండి. మార్నింగ్ నుంచి ఆపి ఇప్పుడు ఇస్తున్నా, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటారు, అంతా వింటారండి. నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాయంటండి. మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటే, నేను నీలకల్ అని చెప్పి అక్కడ అన్ని బస్సులు ఆపేస్తారు వాళ్ళు. ఓకే, ఆ నీలకల్ శివ టెంపుల్ దగ్గర బస్సులు ఆపుతారు. ఆ బస్సులు ఆపిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఆర్టీసీ బస్సుల్లో పంబలో వదిలేస్తారు. సో మేము 24 బస్సులు ఉంటాయి అక్కడి నుంచి. మేము 3 o'clock వెళ్ళాం, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్తే 10 గంటలైనా సరే బస్సులు లేవు. అందరూ స్వాములు ఆ ఖాళీ ప్లేస్ లోనే, చలిలోనే దోమలు కుట్టుకుని అందరూ ఆడే ఆ బస్ స్టాండ్ కు ఉన్న చిన్న జాగాలోనే కూర్చున్నారు. పంబ నుంచి ఎక్కడికి వెళ్తాయి బస్సులు? నీలకల్ శివ టెంపుల్. నీలకల్ శివ టెంపుల్ నుంచి పంబకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ క్యాబ్స్ కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఎలా చేయరు. ఓకే, నీలకల్ అనేది ఓ రకంగా చెప్పాలంటే లాస్ట్ పాయింట్ ఫర్ ప్రైవేట్ వెహికల్స్. అంతే. అక్కడి నుంచి పంబకు వచ్చేసి గవర్నమెంట్ వెహికల్స్ లో వెళ్ళాలి. పంబ నుంచి నడక మార్గం ద్వారా టెంపుల్కి వెళ్ళాలి. అంతేనా? అంతే. వాళ్ళ ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలి మనం. అదే వేరే వెళ్ళడానికి లేదు పాసిబిలిటీ. ఓకే, ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్తే అప్ టు మార్నింగ్ 10 వరకు ఒక్క ఆర్టీసీ బస్సు లేదు.
ఒక్క బస్సు అర బస్సు వస్తే వాళ్ళు స్వాములు ఇరుక్కొని పరిగెత్తుకుంటూ ఆగలేక తొండుకొని నెట్టుకొని చచ్చిపోతానని భయం వేసింది నాకైతే. నీలకల్ నుంచి పంబ ఎంత దూరం? అక్కడి నుంచి 20 కిలోమీటర్లు. నీలకల్ నుంచి పంబ నడుచుకుని వెళ్ళకూడదా? ఏది నీలకల్ వెళ్ళొచ్చు, అది ఓకే. కొండలు కదా ఇల్లు. 20 కిలోమీటర్లు నడిచెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా. అదే అదే ఓకే. అయితే అదే చెప్తాను, ఆడకి వస్తాను. అయితే అంత రష్ తోసుకొని చచ్చిపోతారని భయం వేస్తుంది, తోసుకుని నెట్టుకుని వెళ్తున్నారు. ఒకటే అర బస్సు వస్తే అంత దారుణంగా ఉంది. అయితే మేము చేసాను, బస్సులు రావట్లేదని 10ంటికి నడుచుకుంటా వెళ్ళిపోదాం, ఏదైతే ఇప్పటికి 7 గంటలు అయిపోయింది, 3 గంటల 4 గంటలు నడుచుకెళ్దాం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోయాం, స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత పంబకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక క్యాబ్, ఒక ఇన్నోవా వాడు వచ్చాడు, కాలేజ్ ఏదో వస్తుంటే వాడికి అడ్డం కట్టి, చిన్నపిల్ల మా పక్కనే పాపం మేము వెళ్దాం అనుకున్నాము. ఒక పిల్ల స్వామి ఉన్నాడు, 4 పెద్ద స్వాములు, సీనియర్స్ 60+ వాళ్ళు. మాలో లేవు కదా. నేను మాలో లేను. ఓకే. వీళ్ళు ఉన్నారు, వాళ్ళేమో స్వామి ఎట్టా కూడా స్వామి చిన్నగా వెళ్దాం స్వామి అంటున్నారు. సరే చిన్న స్వాములు అలా వెళ్ళేటప్పుడు నెత్తిన ఇరుముడి ఉంటుందా? ఇరుముడి దించకూడదు కదా. ఓకే. ఇరుముడి దించకూడదు అసలు. ఇంకా ఇరుముడి దించడం అంటే నువ్వు రెస్ట్ తీసుకునేటప్పుడు దించాలి, నడక మార్గం ఉన్నప్పుడు నెత్తిన ఉండాలి, అంతేనా? నెత్తినే ఉండాల్సిందే. ఓకే. అది కూడా ఏంది, గురుస్వామి అయితేనే. గురుస్వామి మాత్రం తీసుకోవాలి నెత్తి మించి కింద. 1 నుంచి 4 సంవత్సరాలు వేసుకున్న వాళ్ళు ఇరుముడి దించడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు పట్టుకుని నెత్తినే తీయాలి. 24 గురుస్వామి తీస్తేనే కింద చేతితో పట్టుకోవాలి ఆ స్వామి కూడా. ఓకే. కంటిన్యూ చెక్. కాలేజ్ ఏదో వచ్చింది నెక్స్ట్. కాలేజ్ వస్తే కాలేజ్ ఆయన బతిలాడుకొని, సరే ఇలా సంగతి పిల్లలు ఉన్నారండి, సీనియర్ 65+ వాళ్ళు ఉన్నారండి, నడవలేరండి అని వాడిని రిక్వెస్ట్ చేస్తే, సార్ నన్ను పోలీసులు ఒప్పుకోరండి, మా వెహికల్స్ పట్టుకుంటే ఆడ అరుస్తారండి, తిడతారండి అని చెప్పి అన్నాడు. అన్నాను సరే, ఆ చెక్ పోస్ట్ దగ్గర, ఎయిర్ చెక్ పోస్ట్ దగ్గర ఒక 500 మీటర్ కనపడం వదిలిపెట్టి అక్కడి నుంచి నడిచి వెళ్తానని చెప్పి ఆ సాంతో మాట్లాడుకుంటే, సరే సార్ వదిలిపెడతానని చెప్పేసి అంటే, పాపం ఆయనకి ఎంతో కొత్త డబ్బులు ఇచ్చేసి ఆయన ఫోర్స్ ఏం చేయలేదులే. పాపం మమ్మల్ని కూడా చూసేసి సరేనని చెప్పేసి తీసుకెళ్ళి ఆడ వదిలిపెట్టాడు. అడవులు పెట్టిన తర్వాత ఆ టయానికి చెక్ పోస్ట్ దగ్గర ఎవరు లేరు, డైరెక్ట్ గా వెళ్ళిపోయి పంబలో ఆపాడు. పంబలో అయిపోయిన తర్వాత ఇక పంబలో చూస్తే జనం ఆ పైకి వాళ్ళకి పని ఇట్లా కొండెక్కని ఇట్లా పంబ మొత్తం జనాన్ని పెట్టాడు. అంత జనం ఉన్నారు. సరే అని చెప్పి ఎట్ట కూడా వెళ్ళేసి పాపం ఇరుముడికి వెళ్ళి ఒక ఇరువులు దించుకొని అందరు కలుపుకొని పంబలకి వెళ్ళి స్నానం చేసేసి అక్కడ కనీసం వాష్రూమ్కి వస్తే, ఒక్క స్వామి వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న లిమిటెడ్ బాత్రూమ్స్ పంబ దగ్గర గంట నుంచి గంటన్నర పడుతుంది, మినిమం గంట. అంత ఇది ఉందన్నమాట వాష్రూమ్స్ కి. అలా మరి ఎట్లా తట్టుకున్నారో అర్థం కాలేదు. నేనంటే ఏదో దారిలో ఏదో చేసే కూడా సరిపోయింది. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అసలు దారి వదలకుండా ఒక పెద్ద క్యూలు పెట్టేసేసి ఒకేసారి గేట్ ఇస్తాడు. తొక్కుకునేవాళ్ళు పడేవాళ్ళు పడి ఆపేస్తున్నాడు. అసలు క్యూలు ఎట్టబడి ఎంత ఆపుతున్నాడో తెలియదు. సరే కొండెక్కిన తర్వాత చూస్తే, కొండెక్కిన కాడిని చూసుకుంటే మంచి నీళ్లు ఉండవు, ఏమి ఉండవు. వాళ్ళ స్టాల్స్ ఏదో పెడతారు, ఆ స్టాల్లో నిమ్మకాయ వేసి ఒక నీళ్లు పోసిస్తాడు, సోడా అంటాడు, 30 రూపాయలు అంటాడు. ఒక చిన్న అదేంటి పుచ్చకాయ మొక్క అంటాడు, 40 రూపాయలు అంటాడు. పంబ నుంచి పైన గుడికి ఎంత దూరం? 8 కిలోమీటర్లు. మళ్ళీ 8 కిలోమీటర్లు నడవాల్సిందే? నడవాల్సిందే కదా 8 కిలోమీటర్లు. కొండ మీదనా లేదా అప్పుడు ఫ్లాట్ ఉంటుందా? వామ్మో, నిలువు కొండ స్వామి, నువ్వు వెళ్ళలేదా? వెళ్ళలేదు. నాన్న వెళ్ళాడు 20 సార్లు. నాన్న 20 సార్లు నేను ఎప్పుడు డిస్కస్ చేయను. అవునా? అరే వామ్మో, నిలువు స్ట్రైట్, ఫ్లాట్ కూడా కాదు. నాకు తెలిసి ఇది 100 degrees ఉండిద్దాం. ఓకే. అంత ఫ్లాట్ ఉంది. నేను ఎంతవరకు నేను కొండలెక్కే కానీ నేను ఎవరైనా నాకు గుర్తులేదు అప్పుడు చిన్నపిల్లాడు. అప్పుడు మరి పంబ నుంచి కొన్ని స్వామివారికి వెళ్ళాల్సినవి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ మరి వెళ్తానికి రూట్ ఉంటుంది మళ్ళీ? ఇరుముడు ఉండిద్ది, ఇరుముడు ఎత్తుకొని వెళ్తామే ఇంకా. పంబ నుంచి టెంపుల్ దాకా కొంతమంది అఫీషియల్స్ వెళ్ళడానికి రూట్ ఉంటుందా అంటున్నా. అదే చెప్తా. అవును, ఈ పంబ కొండ ఉంది కదా, ఈ కొండ ఎక్కేటప్పుడు కొండ నిలువుగా ఎక్కాల్సిందే మెట్లు. కనీసం 50 మెట్లు కూడా ఎక్కలేం మనం. ఏదన్నా పొరపాటున ఎక్కిన ఆడ ఉన్నా సరే మంచినీళ్ళ ఏర్పాటు అక్కడక్కడ ఉన్నాయి తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేవు. దాని తోడు ఆడంతా దందా. కనీసం ఏదైనా పట్టించుకునేవాడు కూడా లేడు అక్కడ. కనీసం క్యూ లైన్లోకి వెళ్తే వదిలేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఎప్పుడు వదులుతారు ఎప్పుడు వదలో కూడా తెలియదు. మొత్తం మలయాళం వాళ్ళేనా? అంత వాళ్ళే. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వల్ల లేదంటే కేరళ పోలీసా? కేరళ పోలీసు మొత్తం. ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళు కాదు అసలు ఎవడు లేడు, ట్రావెన్కోర్ వాడు లేడు అసలు ఎవడు. ఓకే. ఒక షెడ్యూల్, అడవిలో షెడ్యూల్ కూర్చోబెట్టాడు.
లిటరల్ గా 6 గంటలు కూర్చోబెట్టాడు. ఏది పంప నుంచి గుడికి వెళ్ళేదారా? ఆ ఏమి లేవు అక్కడ, ఏమంటే ఏమి లేవు, వాటర్ కూడా లేవు, చీకటి పడిపోయింది, లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఇటు నుంచి ఏమొస్తాయి దోమలు కొడుతున్నాయి, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. అక్కడ ప్లేస్లు ఆపాడు. స్వాములు ఆపేటప్పుడు ఒక ప్లేస్ ఆపిన కనీసం ఇది ఇవ్వటానికైనా ఇచ్చి తాగటానికైనా ఇచ్చేసి కనీసం అమ్మటానికైనా పెట్టు ఉన్న చోట ఆపాలి కదా, ఏమి లేవు అనమాట. అట్లా ఆపాడు. ఏపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లు వచ్చేసి వీళ్ళకి సంథింగ్ అక్కడ ఏదో డబ్బులు ఇచ్చేసి మండపాలని మధ్యలో స్టాల్స్ అని జీరో, ఏం లేవు. అవన్నీ ఆల్రెడీ పెట్టామని గతంలో ఒకసారి డిస్కస్ చేశారు. ఏమి లేవు, ఏమి లేవు అసలు. పవన్ కళ్యాణ్ శబరిమల టాపిక్ ఈ మధ్య అసలు ఎప్పుడు మాట్లాడలేదు కదా? ఆహా లేదు, నేనైతే తిట్టాను ఒక్కొక్క పోలీసుని పట్టుకుని, ఎవరు అన్ఫేర్ గవర్నమెంట్, ఎవరు వేస్ట్ ఫెలోస్ అని చెప్పి నా క్యూ వదలకపోతే డౌన్ డౌన్ పోలీస్, కేరళ పోలీస్ డౌన్ డౌన్ చెప్పి గొడవ కూడా రచ్చరచ్చ చేయించి గేట్లు పగల కొట్టుకుని వెళ్ళిపోయాను నేనైతే. మేమైతే అన్న క్యూ ఆపపోతే ఏది మాల్లో ఉన్న వాళ్ళు కూడానా? అందరూ మాలో నేనెంత ఒక 10% నాలాంటి వాళ్ళు మొత్తం మాలో ఉండలేక అందరూ జనం కూడా తన్ని అడిసి ఎంతసేపు వస్తారు స్వామి, ఏంది మామకి పని చెప్తే మేము ఎప్పటి నుంచి వచ్చాము, ఏడు నుంచి వచ్చాము, మమ్మల్ని రావుతో ఎట్టబోవాలని చెప్పేసి గేట్లు పాల్గొట్టుకొని తనబోయి దందల అరిసి అరిసి ఎప్పటి తీపోతే పీక్కుని ఎగరటం అట్లాగా. గుర్తుపెట్టుకో స్వామి, దగ్గర ఒక 100 మంది పాటు లైన్లో నుంచుంటే అలాంటిది ఇటు 100 మంది పొడుగు, ఇటు 20 మంది 30 మంది పొడుగు వేసుకుంటే కలిసి ఊగుతారు చూసా, అట్లా ఊగి ఎట్లా ఉంది అట్లా ఉంది నా పరిస్థితి అక్కడ. ఏ మాత్రం కింద పడినా ఎవరు మిగలరు, అంటే వాళ్ళ తొక్కుసలాట జరిగితే అక్కడ. అదేలే, నేనైతే అరవటమే స్వామి, ఆగండి తొక్కుసలా జరిగితే అరవద్దు, ఆగండి అడుగుతూనే ఉంటాను నేనైతే పద్దాకు. నాకు అనుబంధం అంటున్నా, గేట్ల దగ్గరికి వెళ్ళమాకండి, తోసుకోవద్దు. పిల్లలు చిన్న పిల్లలు, అసలు చిన్న పిల్లలు 8 ఏళ్ళు 7 సంవత్సరాల పిల్లలు అందరు బాలస్వాములు ఎక్కువ ఉన్నారు అసలు. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా. ఆడపిల్లలు ఏంది, నీకు ఫోటో పెడతా చూడు, చిన్న పిల్లలు ఎక్కుతున్న వాళ్ళు. అరే కొంత చిన్న పాలు తాగే పిల్లలు కూడా పట్టుకొచ్చారు కొంతమంది అయితే. మాల వేసుకొని ముక్కని అమ్మసములు రాకూడదు కదా, కింద కూర్చోబెట్టారు, పంపలో కూర్చోబెట్టి పాల డబ్బా పెట్టుకొని పైకి వచ్చేసారు వీళ్ళు మగవాళ్ళు. అరే చిన్న పిల్ల స్వాములు, చిన్న పాముల స్వాములు తీసుకొచ్చారు అందరూ. అసలు ఒక సపరేట్ లైన్ లేదు, అసలు వృద్ధులకు లేవు. అసలు నేను నమ్మొస్తాను, నేను ఫోన్ లో నా ఛార్జింగ్ లేదు అప్పుడు, అన్ని ఫోటోలు తీసేవాడిని. కాళ్ళు లేవు స్వామి, ఆ స్వామికి ఒక కాలు లేదు, ఒక కాలం వంగిపోయేట్టుంది. ఆ స్వామి కూడా కొండ ఎక్కుతున్నాడు, ఏం లేదు అంతే ఎక్కుతున్నాడు ఆ స్వామి. ముసలోళ్ళు, ఆడోళ్ళు, 85 సంవత్సరాల ఆడోళ్ళు. ఇందాక మరలాడుతుంది చూడు, పంబ నుంచి గుడి దాకా వెళ్ళటానికి అఫీషియల్స్ రోడ్డు మార్గం ఉండేది కదా అంటున్నా. ఉంది. ఆ రోడ్లో మీరు వెళ్ళకూడదు. మీరు నడక మార్గం దారి వేరే. ఆ నడక కొండ ఎక్కటమే, మెట్లు. మన అలిపిరి మార్గం అన్నట్టు. మన అలిపిరి మార్గం శ్రీవారి మెట్టులా ఉంటది పొడుగ్గా. శ్రీవారి మెట్టు, ఓకే. శ్రీవారి మెట్ల హైట్ ఉండిద్ది, బాగా ఇంకా హైట్ ఉంటది. మోకాల పర్వతం ఏదో అంటారు ఆ టైప్. మోకాల పర్వతం దాని బాపు ఇది. ఓకే ఉందన్నమాట. అది సగం ఉంటది, ఒక సగమేమో రోడ్డు, దాంట్లోనే ఒక సగమేమో మెట్లు ఉంటాయి, సగమేమో రోడ్డు, సిమెంట్ రోడ్డు వేశారు. ఆ సిమెంట్ రోడ్డు కూడా అన్ని కింద నుంచి వాళ్ళ పోలీసుల వెహికల్ కొండపైకి ఎక్కుతాయి. ఆ మెట్ల మార్గం పక్కకు ఉన్నాను, ఎవరికి ఎమర్జెన్సీ అయితే పైకి ఎక్కుతాయి. అలా ఉంటుంది, అలా వేసారు రోడ్డు దాన్ని, ఏది మెట్ల బాటలోనే. ప్లస్ దీని కింద బాటలో నడిచి వచ్చే వాళ్ళని ఎదురు కాకుండా కింద మార్గం వదిలిపెడతారు. మీరు నేలమల సమాధి ఎన్నింటికి? 3ంటికి వచ్చారు ఎర్లీ మార్నింగ్. అవును, మేము పమ్మకి నీలకల్లుకి వచ్చేసి 3 గంటలకి. నీలకల్లు టెంపుల్ అదే పాయింట్, అదే వాళ్ళు స్టాప్ ఫైనల్. ఇక అక్కడి నుంచి వెహికల్ వెళ్ళడానికి లేదు ఎవరికి. నీలకల్ ఆఫీసులకి వెళ్తానికి మెట్లు మార్గం పక్కన కొండపైకి ట్రాక్టర్లు, సామాన్లు అన్ని తీసుకెళ్తానికి రోడ్డు ఉంది. ఆ రోడ్లోకి వెళ్తారు ఆఫీసులు. అది వెళ్ళి గుడి దాకా పోయిద్ది, కరెక్ట్ గుడి దాకా పోయిద్ది. అది అదేంది, మనం తిరిగి వచ్చేటప్పుడు స్వాములు లేదు, ఆ రూట్ కూడా కింద పంపిస్తారు. అది ఎలా ఉంటుంది అన్న, ఫుల్ స్ట్రైట్. మళ్ళీ ఇంకొకటి, ఆ స్వాములు వెళ్తున్నప్పుడు క్యూ లైన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇవి ఉంటాయి కదా స్వామి, ఒక లైన్లోకి వెళ్తారు. సిమెంట్ రోడ్ వేశారు, సిమెంట్ రోడ్ దిగేటప్పుడు కానీ ఆ సగం దూరం వెళ్ళిన తర్వాత నడదారప్పుడు సిమెంట్ రోడ్ అయితే సిమెంట్ కొట్టుకుపోయింది. ఆ గులకరా చిప్స్ ఒక్కొక్కటి 1/2 ఇంచ్ పైకి ఉంది స్వామి, 1/2 ఇంచు నర్రకం. నేను నడుస్తుంటే నాకు కళ్ళెమ్మ నీళ్ళే. అసలు నేను తిట్టా, అసలు మీరు శాడిస్ట్ నా కొడుకులు, మీరు శాడిస్ట్ ఫెలోస్, యువర్ వెరీ శాడిస్ట్ ఫెలోస్.
what is happening, what is this, man, how you going to, all these swamis are coming, this one, these are 40 days without slippers they come to the temple అని చెప్పి తిట్టే. మీరు స్లిప్లు వేసుకున్నారు ఎట్లా నడుతుంది స్వాములు, గుచ్చుకొని ఆ రాళ్ళు స్వామి అట్లా ఉన్నాయి ఆ రాళ్ళు, అసలు నడుస్తారా? స్వాములు వస్తారని తెలుసు కదా, ఇలా గుడి ఓపెన్ చేసి చేసినప్పుడు కదా మీద కొంచెం స్లాబ్ ప్లాస్టిక్ వర్క్ చేసుకోవాలి కదా, వాళ్ళు స్మూత్ గా చేయాలి కదా, అది కూడా లేదు రాళ్ళు. అసలే అది యమలోకంలో టార్చర్ అని చూసావా, అట్లా కావాలని పెట్టేట్టుంది అది. నేను తిట్టాను, మీరు క్రిస్టియన్ మతం నా కొడుకులు, మీరు క్రిస్టియన్ చేసుకుని మా హిందూ మతం నాశనం చేస్తున్నారు, మా స్వాములు వస్తున్నారని చెప్పి రాకూడదని చెప్పి టార్చర్ పెట్టాలని చెప్పి మీ శాడిజం చూపిస్తున్నారని తిట్టాను నేను. అక్కడ క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ కూడా ఉంటారా కేరళ పోలీసులో? ముస్లిమ్స్ కూడా ఉంటారు కేరళలో, పోలీసులు ఉండరు. ముస్లిమ్స్ ఎక్కువ కాదు, క్రిస్టియానిటీ ఎక్కువ కాదు. ఇప్పుడు ఆ పోలీసుల్లో హిందువులు ఎవరు లేరా? ఐ మీన్ హిందువులు మీకు అనిపిస్తుంది? ఎందుకు లేరు? అందరూ హిందువులు ఉంటారు. బట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఒక్క మాట నవ్వుతున్నారు అంతే, వాళ్ళు పాపం ఏం అంటలా, నవ్వుతున్నారు. తర్వాత కొన్ని సందర్భం జరిగిన తన్నారు, స్వామి కాలు పెట్టి తన్నారు, ఇది జరిగింది అన్నారు. అసలే ఇక పాపం కొంతమంది అయితే అలసిపోయి పడిపోతే వాళ్ళు ఇసురుతున్నారు, పడిపోయిన వాళ్ళు తోసుకున్న వాళ్ళు మూర్చిపోతున్నారు కొంతమంది తట్టుకోలేక. అంత నరకం ఉంది. పైకి వెళ్ళిన తర్వాత సన్నిధానం దగ్గర అసలు ఒక రెస్పెక్ట్ లేదు, పాడు లేదు, అసలు ఏమీ లేదు. ఒక ఇంత మాత్రం నా కొడకల దరిద్రం, నా కొడకలు ఏదో వచ్చారు పోయి నా కొడకలారా అంటుంది వారు. అడుక్కునే వాళ్ళకని హీనంగా స్వామి వాళ్ళని అట్లా చూస్తున్నారు. ఒక్కొక్కరు నేను మాట్లాడుతున్నా, ఒక్కొక్కరు పెద్ద వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ డెలిగేట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా, నేను చాలా మంది మాట్లాడే కదా, అందరూ కూడా ఇంతే అంటున్నారు. దీనికన్నా మన ఆంధ్రాలో ఆల్టర్నేట్ చూసుకొని అంతమంది ఆడ వెళ్లకుండా, మన ఆంధ్రలో గొల్లపూడి ధర్మ సంస్థానం గొల్లపూడి ఉంది, ద్వారపూడి ఉంది, మనకి గుంటూరులో సంపత్ నగర్ ఉంది, మళ్ళీ దోర్నాల దగ్గర టెంపుల్ ఉంది, మళ్ళీ ఖమ్మం దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఇలాంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి బాబాయ్ ఎపిసోడ్ చేసేవి. ఇలాంటి చోటకి జనం మన గురుస్వాములు డెసిషన్ తీసుకోవాలా. గురుస్వాములు ఏది చెప్తే అదే అంటారు స్వాములు. అంటే గురుస్వాములు అంటే పెద్ద స్వాములు, 5 సంవత్సరాల పైన గురుస్వాములు దీక్ష తెప్పిస్తారు కదా, వాళ్ళు ఆడకి వెళ్ళాలని మానుకొని ఇలాంటి చోటకి వెళ్ళేసి విడిగా ఫ్రీ టైంలో వెళ్ళి నెలకు 5 రోజులు ఓపెన్ చేస్తారు గుడి. ఆ టైంలో వెళ్ళి ట్రిప్పుల వారికి దర్శనం చేసుకోవటం బెటర్. అలా చెప్పాలి బాబు, దీక్ష అనేది దేవుడు చేయండి, ఎక్కడైనా చెల్లించుకోండి, శబరిమల వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి చిన్న డైవర్ట్ చేసి పెడితే బాగుంటది. ఎంత ఆదా స్వామి. ఫుడ్ లేదు స్వామి, ఫుడ్ స్వామి ఇదిగో 2 వడలు 1 ఇడ్లీ 70 రూపీస్. వెజిటేబుల్ బిర్యానీ అంటే రైసు జస్ట్ ఎంత, మన చిన్న 2 సోప్ బాక్స్ అంత ఉంటది, 88 రూపీస్. ఒక్క 2 ఆరెంజ్లు వేసేసి నీకు కొంచెం నీళ్లు పోసిస్తాడు, 60 రూపీస్. ఇది అక్కడ పరిస్థితి. మంచినీళ్ళు, నువ్వు మంచిళ్ళు ఎక్కడ బాటిల్ కూడా అమ్మట్లా పైన, ఒక్క బాటిల్ కూడా అమ్మట్లా. ప్లాస్టిక్ బాటిల్ పైకి ఎలో చేయరు, మంచినీళ్ళ బాటిల్ అమ్మరు. కూల్ డ్రింక్ తాగు అదే నేను లిటరల్ మంచిళ్ళు నాకు, నేను మంచిళ్ళు లేవు, బాటిల్ తీసుకునేట్లేదు. కనీసం తిరుపతిలో అమ్మినట్టు సీసాలో ఆ బాటిల్ నమ్మొచ్చు కదా. ఎక్కడ చలివేంద్రాల టైప్ కానీ తాగునీరు ట్యాంకులు ఏమి ఉండవా? అదే అంటుంది. వీళ్ళు ఏం చేశారు చేస్తావా, గుడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర అక్కడ మాత్రం ఈ వేడి నీళ్ళు పెట్టారు, అక్కడక్కడ వేడి నీళ్ళు పెట్టారు. ఈ వెళ్ళే 8 కిలోమీటర్లో మహా అయితే 10 చోట్ల 15 చోట్ల ఈ ట్యాప్లు ఉంటాయి, వాటర్ ట్యాప్లు. అవి కూడా వస్తాయి రావు. అది కూడా ఎక్కడ పెట్టాలి ట్యాప్లు? ఒక సర్టన్ హైట్ ఎక్కిన తర్వాత మనిషి రెస్ట్ తీసుకుంటాను తెలుసుగా మీకు, అక్కడ ఉండాలి ట్యాప్లు. అక్కడ షాపులు ఉంటాయి, షాపులు దాటిన తర్వాత ట్యాప్లు ఉంటాయి. ఎందుకు? వాళ్ళ బిజినెస్ కోసం పెట్టారు, ట్యాప్లు పెట్టారు, కానీ కరెక్ట్ ప్లేస్ లో పెట్టలేదు, ఉన్నాయి కూడా తక్కువ. అది అక్కడ ఒక పాయింట్ లో మాత్రం వేడి నీళ్ళు పోతున్నారు. కింద నుంచి పైకి వెళ్ళే లోపు నాకు చూస్తే 3 సార్లు ఏం పెట్టారు హాట్ వాటర్. అది అసలు ఆకలి అన్నం చచ్చిపో. 4 గంటలు ఇక్కడ ఉంటాడు స్వామి, కింద నుంచి ఎక్కడానికి 2 గంటలు పట్టింది స్వామి. మళ్ళీ 4 గంటలు 5 గంటలు ఆపావు. ఎవడన్నా ఉంటాడు ఆ స్వాములు అన్నది అనుకుంటే పిల్లలు సరే కొనుక్కోవడానికని అది కూడా లేవు. మరి ఇన్ని రోజులు అసలు ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ? ఇప్పుడు కాదంట, అదే అంటున్నా స్వామి, మా పరిస్థితి ఎప్పుడు ఇంతే స్వామి. ఇప్పుడు ఇంకా కొద్ది రోడ్డు వేసారు, ఇంత ముందు అయితే రాళ్ళు కూడా చచ్చిపోయాం స్వామి అని చెప్పి అన్నారు. మరి శబరిమలకి ఏమంటే సౌకర్యాలు మెరుగుపరిచాము, మేము మాట్లాడాము, అదిని కబుర్లు చెప్తుంటారు స్టేట్ గవర్నమెంట్. మరి నువ్వు శబరిమల గురించి యూట్యూబ్ లో కొట్టు, వీడియోస్ నీకు
అందరు తిట్టేవాళ్ళే, అందరు పెట్టేవాళ్ళే, వీడియో తెగ పెడుతున్నారు. అంటే అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేకపోతుందా? అంతే కదా. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి? మన శబరిమల ఆ ద్వారపాలకుల దగ్గర ఉన్న బంగారు పూత దగ్గర బంగారు సంబంధించి ఇష్యూ ఇదేంది కదా, అయింది కదా మొన్న. అలాంటప్పుడు రిమైనింగ్ అన్ని కూడా డిస్కస్ చేయాలి కదా. అవును స్వామి, అక్కడంతా సిపిఐ గవర్నమెంట్ అంతా కూడా సిపిఎం సిపిఎం ఉన్నారు కదా, కమ్యూనిస్టులు. కమ్యూనిస్ట్ పార్టీస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు సపోర్ట్ చేయరు కదా. ఇప్పుడు రష్యా ఉంది, అన్ని బాగుంటాయి. రష్యా బాగానే ఉంది, చైనా బాగానే ఉంది, మరి ఈ అన్ని గవర్నమెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మార్కెటింగ్ పెట్టుకొని. వీళ్ళు మాత్రం దరిద్రులు ఎక్కడ తెచ్చారేందో నాకు అర్థం కాదు. సరే, నీలకల్లో మార్నింగ్ 3కి ఆగారు కదా, అక్కడ నుంచి 3 గంటలకి టెంపుల్కి వెళ్తానికి ఎంత టైం పట్టింది? అక్కడి నుంచి బస్సులో వెళ్తే గంటే. ఓవరాల్ అడుగుతున్నాను. మొన్న మీరు వెళ్ళింది ఎంత పట్టింది అంటున్నా. 3ంటికి ఉంటే మేము 10 దాకా ఆగాము. 10 దాకా రాపోయేతలకు నడుచుకుంటా 1.5 గంట పోయాం. ఆ మధ్యలో కాలేజ్ వస్తే కిందకి వెళ్ళేసరికి 1 గంట అయింది. ఓకే, 1 గంట పంపకి వెళ్ళారు. పంబలో 1 గంటకు పంపకి వెళ్తే అక్కడ స్వాములంతా చేరుకొని స్నానం చేసి మళ్ళా 2ంటికి అడిగి లైన్కి వెళ్తే ఈ కిందే పంబ నుంచి జస్ట్ గణపతి టెంపుల్ అని ఎక్కి మెట్లు ఎక్కి స్టార్టింగ్ కొండ ఎక్కేది ఉంటది, అక్కడికి వెళ్తానికే 2 గంటలు. ఈ 2 గంటల డిస్టెన్స్ ఎంత అనుకున్నా? 100 మీటర్స్. 100 మీటర్స్ మాత్రమే. ఆ కొద్ది ఎక్కించడానికి అంత టైం పెట్టిస్తాడు. ఆ నుంచి కొండ ఎక్కిస్తున్న తర్వాత స్కాన్ చేసి పాసులు ఇచ్చాడు. అన్నిటికన్నా ముందు 3 నెలల ముందే బుక్ చేసుకోమన్నాడు అందరినీ, టికెట్ లాగా ఫ్రీగానే ఇచ్చాడు, చేయమన్నాడు. కనీసం నువ్వు పాసులు ఎన్ని ఇవ్వాలి, ఎంత స్ట్రెంత్ అనేది ఒక ఐడియా ఉండాలి వాళ్ళకి. నువ్వు రమ్మని ఇంత పాసులు ఉన్న వాళ్ళని రండి, పాసులు ఏం రావద్దని కానీ, లేదంటే నువ్వు శబరిమల రాకుండానే కారాకల్లో పెట్టేసి, లేదంటే ఎక్కడైతే దారులు ఉన్నాయో దారుల్లో పెట్టుకొని తీసుకోండి, స్లాట్ ఎత్తాం, స్లాట్లో రానని చెప్పి అని ఒక ప్లానింగ్ లేదు. నేను తిట్టాను, ఒరే మీరు మీ ఫ్రీ టైంలో తిరుపతి రండి, మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వెళ్ళండి అని కూడా తిట్టా. అది ఒక స్లాట్ ఇచ్చారు. సరే, ఓవరాల్ గా టెంపుల్కి వెళ్ళేసరికి ఎంత అయింది? టెంపుల్కి వెళ్ళేసరికి నాకు నైట్ 10 అయింది. ఓకే, మార్నింగ్ 3 నీలకల్లు అంటే టెంపుల్కి వెళ్ళేసరికి నైట్ 10 అయిందా? నైట్ 10 అయింది. మామూలుగా అయితే నీలకల్ నుంచి పంపకి ఎంత దూరం బస్సులో? 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్. 1 అవర్ వేసుకుంది. సో మార్నింగ్ 3కి అంటే 4కి నువ్వు పంపకి వెళ్ళు. ఒక్క నిమిషం, పంబ నుంచి పైన స్వామివారి టెంపుల్ 2 అవర్స్? 2 to 3 అవర్స్. సరే, 3 అవర్స్ వేసుకుందాం. అంతే. మధ్యలో 4కి నువ్వు స్నానం చేసావు, 4:30 5 వేసుకుందాం. 1 గంట పంబలో ఉన్నావు. 5 నుంచి 3 అవర్స్ వేసుకుంటే 8 కల్లా నువ్వు టెంపుల్కి ఉండాలి. బట్ నైట్ 10కి వెళ్ళావు. అది కూడా లాట్ ఆఫ్ ఇబ్బందులు. అవును, దాంట్లో ఈ కింద వచ్చేసి 2 గంటలు ఆపారు పంబలో, పైన వచ్చేసి మధ్యలో అడవి మధ్యలో వచ్చేసేసి 3 గంటలు ఆపేశారు. నా తర్వాత 6 గంటలు ఆపారంట. వాళ్ళు నైట్ నాకు రిటర్న్ లో దిగుతుంటే కలిశారు. మళ్ళా దిగేటప్పుడు కూడా సేమ్ రూటేనా లేకపోతే వేరే రూట్ సిమెంట్ డౌన్ రోడ్, సిమెంట్ రోడ్ ఉంటది. సిమెంట్ రోడ్ లో కూడా అంగులు ఎత్తున రాళ్ళు ఎగిసి ఉంటాయి. ఆ గుచ్చుకోవటం వల్ల అది ట్రాక్టర్ పోతానికి ఏమన్నా గ్రిప్ కోసం వేసారేమో అనుకున్నా. ఓకే, కనీసం లోపల క్యూ లైన్ లో కూడా ఇలానే ఉంటది రోడ్డు. క్యూ లైన్ లో 1 కిలోమీటర్ అంతే, ఒక 500 మీటర్స్ ఉంటది తిరగాల్సింది. ఆ 500 మీటర్స్ కూడా క్యూ లైన్ పైన రేకులు వాటిలో కూడా రాళ్ళు నిలుస్తున్నాయి. అంత దారుణం, గుచ్చుకుంటే ప్రాణం కనపడుతుంది నాకైతే. ఆ స్వాములు ఎట్ట బాగా అనిపించింది. సరే, ఓవరాల్ మొత్తం కాల్ రికార్డ్ చేసాలే కానీ ఇప్పుడు ఫైనల్లీ నేను చెప్పాల్సిన ఏమున్నాయి? ఇమీడియట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి శబరిమల సంబంధించిన చూడాలి. కంపల్సరీగా తొక్కిసలాట జరిగింది, ప్రాణాలపాయం జరిగే అవకాశం ఉంది. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నమ్ముకొని హిందూ దేవుళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్తాంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరైన కనీసం సౌకర్యాలు, వాళ్ళు ఏమో ఆస్తులు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, కనీసం నివాసం కూడా అడగట్లేదు, కనీస సౌకర్యాలు, రద్దీ నియంత్రణ జరగాలంతే. సిఐఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ చేత కానీ సెక్యూరిటీ పెట్టచ్చు. సెక్యూరిటీ పెట్టి కంట్రోల్ పెట్టించి తర్వాత మధ్య మధ్యలో వచ్చేసి అన్నట్టు మినిమం సౌకర్యాలు, టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ. ముసలి వాళ్ళు, వికలాంగులు, పిల్లలు వాళ్ళకి సెపరేట్, అసలు సపరేట్ ఇస్తే మంచిది. సో ఓవరాల్ గా అన్నప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వచ్చేసి చూస్తే 1% కూడా కేరళ వాళ్ళు ఉండవు, అంతేనా? 1% కూడా ఉండదు. నిన్న దర్శనంకి వెళ్తే ఎంత అందరూ ప్రశాంతంగా ఉంది స్వామి అంటున్నారు.
ఓకే, అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి వచ్చారు మీరు? తిరుపతి వచ్చాను, తిరుపతి అరుణాచల్ అన్ని చూసి వచ్చాను నేను. ఓకే, ఇప్పుడే వచ్చాను ఇంటికి. నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, ఉంటా.